పండిట్ దీన్ దయాళ్ ఆలోచనలు దేశానికి ఎంతో అవసరమని అభిప్రాయపడింది ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ. ఆయన విధానాలనే ప్రధాని మోదీ అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకువెళ్తున్నారు అన్నారు. నాటి జనసంఘ్ సభ తీర్మానాల స్మృతులను గుర్తు చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో జనసంఘ్ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ సదస్సును ఏపీ బీజేపీ 2 రోజుల పాటు నిర్వహించింది. 60 ఏళ్ల క్రితం 1965లో భారతీయ జనసంఘ్ సదస్సు జరిగిన విజయవాడలోనే సదస్సులను వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ ఆలోచన దేశానికి అవసరమని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీన్ దయాళ్ సూచించిన సిద్ధాంతాలని ప్రధాని మోదీ దేశంలో అమలు చేస్తున్నారని అన్నారు. దేశానికి ఏం అవసరమో సూచించిన సుభాష్ చంద్రబోస్, లాలాజీ, గాంధీజీ, అరబిందో, తిలక్ లాంటి మేధావుల ఆలోచన విధానాలను కాదని కొందరు పాలకులు వ్యక్తివాదాన్ని బలవంతంగా దేశం మీద రుద్దారని ఆయన ఆరోపించారు. బార్డర్ జిల్లాలు ఏవైతున్నాయో లాస్ట్ విలేజ్ అనేటువంటి పదం ఉండేది. లాస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి పదం ఉండేది బార్డర్ విలేజెస్. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు అది లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అంతే ఈ అంత్యోదయలో కూడా మరి చెప్పడం ఏంటంటే పేదవాడు చివర ఉన్నాడు కాదు, పేదవాడికే చివర ఉన్నటువంటి పేదవాడికే ముందు సంక్షేమ ఫలాలు అందాలనేదే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు చెప్పాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆచరణ చేసి చూపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఏ సిద్ధాంతాల కోసం నాడు సభలు నిర్వహించామో అవే నేడు దేశంలో అమలవుతున్నాయన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. దేశం అభివృద్ధి చెందడానికి ఏం అవసరమో పండిట్ దీన్ దయాళ్ సూచించారని తెలిపారు. ప్రాంతాల అవసరాలు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలో నాడు జరిగిన సభలో చర్చించారని గుర్తు చేశారు. ఎందరో ప్రముఖులు అఖండ భారత్ లక్ష్యంగా అడుగులు వేశారన్నారు. ఈ తరానికి ఆ విషయాలు తెలిసేలా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చాలా మంది అనుకోవచ్చు ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత, ఆయన పరమపదించిన తర్వాత అక్కడ అయిపోయింది, ఇంకా ఉంటే ఇంకా అద్భుతంగా జరిగేదేమో అనే కాకుండా దాన్ని జరుగుతూ ఉంది అనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించి అనేక అంశాలు ఇవాళ మనకి కనబడుతున్నాయి. ఇవాళ భారతదేశానికి సంబంధించిన గౌరవం, మన యొక్క ఏదైతే మన జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడటం, ఎవరైతే పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎవరైతే దశాబ్దాల క్రితం దేశాన్ని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మేము భారత మూలాలకు సంబంధించిన వాళ్ళు అంటున్నారు. విజయవాడ స్టేడియంలో 2 రోజుల పాటు సదస్సులను, వివిధ అంశాలపై సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు ఏపీ బీజేపీ నేతలు. ఈ కార్యక్రమ వేదికపై అమిత్ షా, మోదీ సందేశాలను ప్రదర్శించారు.